హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి డెలిషియస్ స్వీట్ ఐటెం అయితే చూపించబోతున్నాను. దీనికోసం అయితే స్పెషల్గా ఎటువంటి పిండితో పని లేదు, బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలు ఇంట్లో. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ స్వీట్ అయితే నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. మరి ఈ బ్రెడ్ మలై రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్యాన్లో స్టఫింగ్ కోసము 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పంచదార, పావు కప్పు పాలు పోసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం స్మూత్గా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండాలి, ఇది మొత్తం దగ్గర పడే వరకు. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది వెంటనే. ఈ పంచదార మొత్తం కరిగిపోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు మరియు బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అన్నమాట, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో పచ్చి కోవానన్నా యూస్ చేసుకోవచ్చు. పచ్చి కోవాలో డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకొని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇదే ప్యాన్లో 2 కప్పులు కాచి చల్లార్చిన చిక్కటి పాలు తీసుకుంటున్నాను. ఇక్కడ మేకడతో సహా తీసుకుంటున్నాను నేను పాలని. 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుంటున్నాను. అలాగే పావు టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకోవచ్చు. దీనికైతే అడుగు మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం తీసుకున్న పాలు బాగా చిక్కగా దగ్గర పడేదాకా కూడా మనం మరిగించుకోవాలి. ఈ స్వీట్ కోసము ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పాలు బాగా మరిగి బాగా దగ్గర పడింది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. వేడి పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నాను నేను ఒక 10 మినిట్స్ ముందర. ఆ కుంకుమ పువ్వు పాలను కూడా పోసుకొని మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల ఈ స్వీట్కి కలర్తో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. కుంకుమ పువ్వు లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ మొత్తం కూడా ఒక 5 మినిట్స్ వరకు మరిగించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఇలా 4 వైపులా కూడా బ్రౌన్ ఎడ్జ్ని తీసేసేయాలి కట్ చేసి. ఇక్కడ తీసుకున్న మిల్క్ క్వాంటిటీకి 5 పీసెస్ కరెక్ట్గా ఉంటుంది. సో 5 పీసెస్కి నేను ఎడ్జెస్ తీసేసి ఇలా ఒక్కసారి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోవాని ఇందుట్లో స్టఫ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని స్పూన్తో మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా చేసుకోవాలి. మనం తీసుకున్న కోవాని కొద్ది కొద్దిగా దీని లోపల స్టఫ్ చేసుకొని బ్రెడ్ని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి, లేకపోతే మొత్తం విడిపోతుంది. కోవాని స్టఫ్ చేసిన తర్వాత జాగ్రత్తగా రోల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా రోల్స్ చేసుకొని పెట్టేసుకుందాము. ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని ఈ మొత్తం కూడా దీని మీద తడిచేలాగా పోసుకోవాలి. ఇక్కడ అన్ని బ్రెడ్ స్లైసెస్ ఈవెన్గా పీల్చుకునే విధంగా కొద్ది కొద్దిగా అన్ని వైపులా పోసుకోవాలి. గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పులు మరియు పిస్తా పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. దీన్ని చల్లగా తినాలనుకుంటే ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మనకి చల్లగా బ్రెడ్ మలై రోల్స్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా, ఈ బ్రెడ్ మలై రోల్స్ని ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా ఈ బ్రెడ్ మలై రోల్స్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి రెసిపీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.